హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనతో పాటు ఉన్నారు చిట్టిబట్ల మధుసూదన్ శర్మ సార్. సార్తో మాట్లాడి ఈరోజు మనం సోరియాసిస్ రిలేటెడ్ అంటే చాలా వరకు దీనికోసం కామెంట్స్ చూస్తున్నాను. సో ఇంకేమైనా మంచి రెమెడీస్ అంటే ఆల్రెడీ పాస్ట్లో మనం చేసినటువంటి సార్ మనం బనానా తోటి అండ్ అలానే కలబందతోటి ఒకటి రెమెడీ చేసాము. సో దానికి కూడా మంచి రెస్పాన్స్, బట్ చాలా మందికి కూడా కలబంద పడని వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఇంకేమన్నా ఉంది అంటారా ఇలాంటి మేకింగ్ వీడియో రిలేటెడ్? చాలా చాలా ఉన్నాయమ్మా. కో అంటే కోట్ల ఫార్ములాలు కనిపిస్తాయమ్మా, కోటి ఫార్ములాలు చెప్పొచ్చమ్మా ఇలాంటివన్నీ. సో అందరికీ అందుబాటులో ఉంటూ చౌక ధరకు లభ్యమవుతూ సులభంగా తయారు చేసుకోదగ్గ అద్భుతమైనటువంటి ఔషధాన్ని ప్రాక్టికల్గా తయారు చేసి కూడా చూపిస్తానమ్మా. ఓకే సార్. కేవలము రెండు పదార్థాలతో సోరియాసిస్ వల్ల కలిగేటువంటి దురద, మంట, పోటు, సలుపు, బాధ, అసౌకర్యము ఇవన్నీ కూడా తగ్గించుకోవచ్చమ్మా. కేవలం రెండు పదార్థాలు. ఆ రెండు పదార్థాల్లో మొట్టమొదటిది కాకరకాయమ్మ, చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. రెండవది పసుపు. కేవలం ఈ రెండు పదార్థాలే. మరి ఎలా తయారు చేసుకొని వాడుకోవాలో కూడా చెప్తానమ్మా. మొట్టమొదట కాకరకాయను శుభ్రం చేసేసి బాగా కడిగేసి శుభ్రం చేసేసమ్మా మిక్సీలో వేసేసుకొని గుజ్జులాగా తయారు చేసుకోవాలమ్మా. ఆల్రెడీ మనం తయారు చేసినటువంటి గుజ్జు కూడా ఇక్కడ మనం చూపిస్తున్నాం కాబట్టి ఈ గుజ్జును కూడా మనం తయారు చేసాం. ఈ పద్ధతిలో తయారు చేసుకోవాలమ్మా. సో తగినంతమ్మా, ఎందుకంటే సమస్య ఎక్కువగా ఉంటే ఎక్కువ గుజ్జు తయారు చేసుకోవాలి, సమస్య కొద్దిగా ఉంటే కొద్దిగా తయారు చేసుకుంటే సరిపోతుంది. మన వాళ్లకు అర్థమయ్యేందుకు మాత్రం ఇక్కడ కొద్దిగా మాత్రమే మనం చేసి చూపించడం జరుగుతుందమ్మా. ఈ విధంగా కాకరకాయ గుజ్జు మనకు అవసరాన్ని బట్టి బ్రహ్మాండమైనటువంటి ఈ కాకరకాయ గుజ్జును ఈ పద్ధతిలో తయారు చేసుకొని మనం ఒక పాత్రలో తీసుకోవాలమ్మా. ఇందులో తగినంత, అంటే ఉదాహరణకి 50 గ్రాములు కాకరకాయ గుజ్జు తీసుకున్నట్లయితే 50 గ్రాముల కాకరకాయ గుజ్జులో 10 గ్రాములు మాత్రమే పసుపు పొడి కలిపేసేయాలమ్మా. సో 10 గ్రాములు మాత్రమే ఈ పసుపు పొడి కలిపేస్తే సరిపోతుందమ్మా. కాబట్టి ఒక భాగం పసుపు అయితే ఇంచుమించు 5 మనం ఈ యొక్క కాకరకాయ గుజ్జు తీసుకోవాలన్నమాట. అది ఈ యొక్క ఫార్ములా తయారు చేసేటువంటి విధానం. ఈ విధంగా ఈ రెండు పదార్థాలు కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఈ సోరియాసిస్కి సంబంధించి పైపూత లేపన ద్రవ్యం తయారైపోతుందమ్మా. అంటే సార్ ఇది ఓన్లీ సోరియాసిస్కే పనిచేస్తుందా లేదా ఇంకేమైనా చర్మ వ్యాధులకి సంబంధించి వర్క్ అవుతుందంటారా? చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. కేవలము సోరియాసిస్ సమస్యకే కాకుండా ఈ కాకరకాయలు ఉన్నటువంటి వివిధ రకాల రసాయన గుణాలు, అదేవిధంగా పసుపులో ఉన్నటువంటి వివిధ రకాల రసాయన గుణాలు, అనేక రకాల చర్మ వ్యాధులను కూడా తగ్గించేది కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తాయమ్మా. ఈ యొక్క సమస్య అంటే సోరియాసిస్తో పాటు గజ్జి, తామర, అదే ఫంగల్ ఇన్ఫెక్షన్ అమ్మా, ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా ఈ యొక్క ఔషధాన్ని పైపూత మందుగా వాడుకోవడం వల్ల చాలా త్వరగా సమర్థవంతంగా వెంటనే ఈ యొక్క ఔషధాలు పనిచేసేసి చాలా త్వరగా ఆ యొక్క సమస్య నుంచి కూడా బయటపడేందుకు అవకాశం ఏర్పడుతుందమ్మా. చాలా మంచి ప్రశ్న అడిగారు. అనేక రకాలైనటువంటి చర్మ వ్యాధులకి అద్భుతంగా పనిచేసేటువంటి దివ్యమైనటువంటి ఔషధాల్లో అగ్రస్థానం దీనికి ఇవ్వచ్చు అంటే కూడా ఆశ్చర్యం కాదమ్మా. సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క లేపన ద్రవ్యాన్నమ్మా సోరియాసిస్ ఉన్నటువంటి భాగంలో అప్లై చేసేసి ఒక అరగంట లేదా ఒక గంట ఆగిన తర్వాత గోరువెచ్చని నీళ్ళతో కడిగేస్తుండాలమ్మా. లేకపోతే అలాగే తుడిచేసినా పర్లేదు, కడిగేసినా పర్లేదు. ఈ విధంగా చేయడం వల్ల చాలా త్వరగా, నేను చెప్పాను కదమ్మా, సమర్థవంతంగా ఔషధం పనిచేస్తుంది. ఇంచుమించు ఎక్కువ శాతం మందిలో దాదాపు 2-3 రోజులు 4 రోజులు వాడేసరికి దాని యొక్క పనితనం మొదలయ్యేసేసి క్రమక్రమంగా లక్షణాలు తగ్గడం కూడా మొదలవుతుందమ్మా. సో పైపూత మందుగా చాలా బాగా పనిచేస్తుంది. కాకరకాయలో ఇంతకుముందే చెప్పినట్లు కాకరకాయ చర్మ వ్యాధుల్లో చాలా అద్భుతంగా పనిచేస్తుంది పైపూత మందుగా వాడినప్పటికీ. అదేవిధంగా రక్తాన్ని శుద్ధి చేస్తుంది, అట్లే యాంటీబయాటిక్గా పనిచేస్తుంది, యాంటీ ఫంగల్గా పనిచేస్తుంది, యాంటీ వైరల్గా పనిచేస్తుంది. దీనికి తోడు మరి పసుపులో కూడా అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి పసుపు కూడా రక్తాన్ని శుద్ధి చేసేందుకు ఉపయోగపడుతుంది. అట్లే క్రిమిహరంగా పనిచేస్తుంది. అంటే పసుపు కూడా యాంటీబయాటిక్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ కూడా పసుపు కూడా పనిచేస్తుంది. కాబట్టి ఈ రెండు పదార్థాలు కలిపి వాడుకోవడం వల్ల ఫలితాలు మరింత సమర్థవంతంగా, శీఘ్రంగా, సత్వరమే కలిగేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ తయారు చేసుకోవచ్చు. ఎల్లవేళలా మనకు లభ్యమైనటువంటి ఇలాంటి ఆహార ఔషధాలను మనం సద్వినియోగం చేసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మరి చక్కటి ఆరోగ్యాన్ని మనం సొంతం చేసుకోవచ్చు. సార్ ఇది మరి హెయిర్ లో కూడా రాసుకోవచ్చు, కొంతమందికి సోరియాసిస్ హెయిర్ లో కూడా వస్తుంది. మంచి ప్రశ్న అడిగారమ్మా. సో దీనివల్ల ఇంకొక ప్లస్ బెనిఫిట్ కూడా ఉందమ్మా. అందుకే ఇంతకుముందే చెప్పాను అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయని చెప్పేసి. సో హెయిర్కు మరి చర్మ భాగంలో, తల భాగంలో కూడా సోరియాసిస్ అనేటువంటి సమస్య ఉంటుంది కదమ్మా, దాన్ని కూడా అప్లై చేసుకోవచ్చు. దీనివల్ల ఇంకోటి ఏంటంటే మీరు అడిగినట్లు ఈ చుండ్రు సమస్య కూడా తగ్గిపోతుందమ్మా. సో చుండుతో కూడా చాలా మంది బాధపడుతుంటారు. ముఖ్యంగా సంవత్సరం అంతా కొంతమంది బాధపడుతుంటే ఈ చల్ల వాతావరణం, చలికాలము ఈ చుండ్రు సమస్యతో ఎక్కువ శాతం మంది బాధపడుతుంటారమ్మా. సో ఈ యొక్క సోరియాసిస్ సమస్యకు వాడితే
మరి సోరియాసిస్ సమస్యతో పాటు చుండు సమస్య చుండు తగ్గిపోతుంది. సమస్య కూడా పోతుంది. సోరియాసిస్ సమస్య లేనటువంటి వాళ్ళు కూడా వారంలో ఒక్కసారి ఈ యొక్క పద్ధతుల యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల కూడా చుండు సమస్య కూడా బయటపడుతుంది. ఓకే సార్. సో చూసారు కదా, సోరియాసిస్ కి మనం ఒకవేళ మెడిసిన్ ని చూస్తుంటే మనకి డాండ్రఫ్ ఉన్నా సరే హెయిర్ లో దీని రిలేటెడ్ ఇష్యూ కూడా మనకి సాల్వ్ అవుతుంది. సో ఇప్పుడు వింటర్ వచ్చేస్తుంది కాబట్టి చాలా మంది సోరియాసిస్ తో బాధపడే వాళ్ళని చూస్తున్నాం. సో వాళ్ళ కోసం ఇంకొక మంచి రెమెడీని సార్ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందు కోసం. మీరు చేయాల్సిన పని ఏం లేదు, వీడియో నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ ఇంకొక మీకు ఇంకేమన్నా ఇష్యూస్ ఉన్నా సరే కింద కామెంట్ చేసినట్లయితే దాని రిలేటెడ్ వీడియోస్ చేయడానికి కూడా మేము ట్రై చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.